Come on. Come on, dears. Come on. My dear soldiers. Yeah. అక్కడ అది ఇరుక్కుపోయింది. వెళ్ళొచ్చే ఇలా కొట్టేదా అదే పెట్టేదాకా ఇంకేమైనా ఉన్నాయా? హలో వచ్చిందా లేదా తిను రాకే పిల్లలు ఏడొచ్చేసా చింటూ ఏడుపళ్ళు వచ్చేయలేదని. అండి అందరికి నమస్తే. ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్తానండి. అంటే ఇది సోషల్ మీడియాలో చూసిన విషయం అనమాట. మీరు చూసే ఉంటారు, కానీ నా మనసుకు బాగా నచ్చిందనమాట. అందుకని అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే అండి, అది హైదరాబాద్ లో నట ఇద్దరు కపుల్కి ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందటండి. ఇద్దరు భార్యాభర్తలకి ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందట. జాబ్ వస్తే వాళ్ళ డ్రీమ్ అనమాట. ఆ జాబ్కి వెళ్ళాలనేది వాళ్ళకి డ్రీమ్, ఆస్ట్రేలియాలో వెళ్ళాలనేది. అయితే వీళ్ళంట ఎప్పటి నుండో ఒక కుక్కను పెంచుకుంటున్నారు. అయితే మరి ఇప్పుడు ఆస్ట్రేలియాలో వెళ్ళాలనుకోండి, మరి ఇది ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కుక్క. అయితే వీళ్ళు ఎవరికి ఇచ్చినా వాళ్ళు సరిగ్గా చూస్తారో చూడరో అని భయం, దాన్ని వదలలేకపోయారండి. అయితే దీన్ని తీసుకెళ్ళడానికి ఎంత అవుతుంది ఏంటి అని ప్రొసీజర్స్ అంతా కనుక్కుంటే ఈ కుక్కని తీసుకెళ్ళడానికంట ఇంచుమించు 15 లక్షలు అవుతుందని చెప్పారట. ఆ ఫార్మాలిటీస్ అవన్నీ మొత్తానికి ఉంటాయి కదండి, అవన్నీ చూసేసరికి 15 లక్షలు అవుతాయి. అదే మామూలు వాళ్ళు అంటే ఏం చేస్తారు చెప్పండి? శుభ్రంగా ఈదులో వదిలేయడమో, చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేయడమో, ఎవరిష్టం వాళ్ళు అలా చేసి పాడేస్తారు. కానండి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళ ఇల్లు అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి దీనికి ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళడానికి ఎంత అయితే అమౌంట్ ఖర్చు అవుతుందో అంత అమౌంట్ దానికి పెట్టేశారటండి. పెట్టేసి అప్పుడు ఈ కుక్కని వాళ్ళు తీసుకెళ్తారు. అయితే తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళు అన్నారట, ఇక్కడ వాళ్ళు కూడా అన్నారట. ఏమన్నారంటే, ఈ కుక్క కాకపోతే 1 లక్ష రూపాయలు పెడితే ఇంతకన్నా మంచి కుక్క వస్తుంది, ఎందుకు వచ్చింది ఇంత డబ్బులు అవసరమా, వదిలేయచ్చు కదా అనేసి అక్కడ వాళ్ళు అన్నారట. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా, ఇక్కడ వాళ్ళు కూడా అన్నారట, హైదరాబాద్ వాళ్ళు కూడా. వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారట, నేను దాన్ని కుక్కలా భావించలేదు, నాకు కొడుకులా భావించాను, కాబట్టే ఎంత ఖర్చు అయినా సరే వాడిని మాతో పాటు తెచ్చుకున్నాం, మిగతా వాళ్ళ కాదు ఏదో ఏంటంటారో చిన్న చిత్తగా జబ్బు వస్తే బయట వదిలేసే టైప్ లో పెంచలేదు. నేను తన సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నాను, అందుకని ఇంకో కుక్క మీద నా మనసు వెళ్ళలేదు, ఈవిడ నా కొడుకు, అందుకనే నేను దీన్ని ఇలా ఎంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకెళ్ళానని చెప్పారట నా పేరెంట్స్ ఇద్దరు కూడా. నిజంగా మాట ఎంత బాగా నచ్చిందంటే అండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కుక్కల కోసం ఎంత ఖర్చు పెట్టే వాళ్ళు అయినా కూడా ఉన్నారండి మన సొసైటీలో. మనమే అంటే మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వాళ్ళు, వీళ్ళు సరిగ్గా అప్డేట్ కారో ఏమో తెలియదండి. అందుకని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అంటే వాళ్ళు కించపరచడం కాదు, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అండి, దానికి చిన్న డిసీజ్ వచ్చినా బయట వదిలేయడాలు, దాని తర్వాత దానికి ఏంటంటారు ఏపీలు పట్టిన వదిలేయడాలు, ఇటువంటివి చేస్తారండి. కానీ దాంతో ఎఫెక్షన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా వదలలేరండి. కుక్కతో ఎఫెక్షన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా వదలరు. దాన్ని చాలా ఉన్నతంగా చూస్తారనమాట. నేను చెప్పేది ఏంటంటే కనుక, ఈ స్ట్రీట్ డాగ్స్ ని గట్ట అందరూ కూడా, బ్రీడ్ డాగ్ అనే కాదు, స్ట్రీట్ డాగ్స్ ని కూడా అందరూ చూసి వాటికి హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.